హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ బైట్స్. ఈజీగా సింపుల్గా ఉండే జున్నుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం జున్ను పాలు, బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి కావాలి. ముందుగా ఒక గిన్నెలో లీటర్ జున్ను పాలని, అలాగే 200 గ్రాముల బెల్లాన్ని కొంచెం నీటితో కరిగించుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడిని వేసి అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. స్వీట్ అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే చూసుకొని ఈ సమయంలో మీకు కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో స్టాండ్ వేసి గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఈ బౌల్ని పెట్టి హోల్స్ ఉండే క్యాప్తో క్లోజ్ చేశాను. విజిల్ అనేది పెట్టకూడదు. 15 to 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇది పర్ఫెక్ట్గానే కుక్ అయింది, కానీ ఇంకొక 5 మినిట్స్ అనేది స్టీమ్ చేయాలి. నైఫ్ మిడిల్లో ప్రెస్ చేసి చెక్ చేస్తే ఎటువంటి పార్టికల్స్ అనేవి నైఫ్కి పట్టకపోతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈసారి జున్ను మీరు కూడా ఇలా ట్రై చేయండి. వితిన్ 30 మినిట్స్లో చాలా చక్కగా జున్ను అనేది రెడీ అయిపోతుంది. మా వాళ్ళు ఆగలేక వేడిగా ఉన్నప్పుడే జున్ను తినడానికి ట్రై చేస్తున్నారు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని కూల్ డౌన్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసాము. ఇలా చేయడం వల్ల బయట మనకి షాప్లో పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చే జున్ను రెడీ అవుతుంది. బౌల్ ఫ్లిప్ చేసేటప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది జెల్లీ లాగా, కేక్ లాగా కనపడుతుంది వాళ్ళకి. జున్ను తినని పిల్లలు కూడా ఇలా చేస్తే తింటారు. మనం మిల్క్లో యాడ్ చేసిన యాలకులు, మిరియాల పొడి చూడండి టాప్ కోట్ లాగా కనపడుతుంది. ఇది మనం 3 to 4 days స్టోర్ చేసుకొని ఎవ్రీడే తింటూ ఉన్న సేమ్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.